న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం ప్రదర్శించింది. బంతితో ప్రత్యర్థిని కట్టడి చేసి, బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్‌ను మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, సూర్యకుమార్ క్లాస్ ఆట తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన కాన్వేను పెవిలియన్ పంపగా, హార్దిక్ పాండ్యా రచన్ రవీంద్రను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి 17 పరుగులతో తనదైన శైలిలో యార్కర్లతో విరుచుకుపడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో 9 వికెట్లకు 153 పరుగులు చేయగలిగినది. రవి బిష్నోయ్ కూడా 2 వికెట్లతో రాణించాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే సంజూ శాంసన్ 0 పరుగులతో వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అభిషేక్ శర్మ 88 పరుగులు 20 బంతుల్లో, అంతేకాకుండా కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ టీ20ల్లో యువరాజ్ సింగ్ తర్వాత వేగవంతమైన అర్ధశతకం చేసిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని సిక్సర్ల హోరుకు కివీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో కెప్టెన్ తన మార్కు 360 షాట్లతో విరుచుకుపడి 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ కిషాన్ కూడా 34 పరుగులతో తన వంతు మెరుపులు మెరిపించాడు. 10 ఓవర్లలోనే ఆట ఖతం. సాధారణంగా 20 ఓవర్ల పాటు సాగాల్సిన మ్యాచ్ భారత్ బ్యాటర్ల జోరుతో కేవలం 10 ఓవర్లలోనే ముగిసిపోయింది. 60 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. సిరీస్ సొంతం చేసుకున్న భారత్ బుధవారం విశాఖపట్నంలో జరగబోయే 4 టీ20లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. వచ్చే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఇదే దూకుడుతో సెంచరీ సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా?